తేజస్ స్పైన్ కేర్ క్లినిక్లో ట్రీట్మెంట్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది, స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ హిస్టరీ టేకింగ్ ఇంపార్టెంట్ అండి. హిస్టరీ టేకింగ్ ఇంపార్టెంట్ అని చూస్తాను, ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకుంటే దాన్ని సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. మేము సిమ్టమ్స్ చూసి ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అది రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, అది తగ్గచ్చు తగ్గకపోవచ్చు. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ ఫుడ్ అప్పుడు అదే హిస్టరీ టేకింగ్ ఇంపార్టెంట్ అంటాను. హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పేషెంట్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సో మీరు చెప్పారు ఇందాక సూడో పెయిన్ అసలు దేనివల్ల వస్తుంది. ఈవెన్ మనకి గ్యాస్ట్రైటిస్లో కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ ప్రెషర్ వల్ల కూడా బ్యాక్ పెయిన్స్ కామన్గా వస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే బ్యాక్ పెయిన్ వచ్చింది, నేను బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గదు. ఇక్కడ దేనివల్ల వచ్చింది గ్యాస్ట్రైటిస్ వల్ల. సో ఆ గ్యాస్ట్రైటిస్ కంట్రోల్ అవుతే ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. సో రూట్ కాజ్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఫర్ సపోజ్ నా దగ్గర ట్రీట్మెంట్ లేదు, నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేయగలుగుతాను. సో ఆ ప్రాబ్లం నాకు తెలిస్తే ఏంటి అనేది సో చూసుకోవాలన్నమాట. ఈవెన్ నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ ఎంత సివియర్గా, నర్వ్ ఎంత సివియర్గా ఎఫెక్ట్ అయింది, ఈవెన్ అక్కడ డిస్క్ బల్జ్ ఎంత ఉంది, సో ఆ కంప్రెషన్ ఎంత ఉంది. అండ్ అవుట్ ఆఫ్ 100 కేసెస్ 1-2% కేసెస్ మేము కూడా టచ్ చేసేటట్టు ఉండదు. ఇంతకు మీకు చెప్పాను సెంట్రల్ కార్డ్ కంప్రెషన్స్ అంటాం. ఇందులో ఏమవుతుంది ఇన్కాంటినెన్స్, వాళ్ళకి యూరిన్ వచ్చేది తెలియదు అండ్ బౌల్ మూవ్మెంట్ కూడా తెలియదు అనమాట. అందులో ఏమవుతుంది నర్వ్ కంప్లీట్గా ప్రెస్ అయ్యి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అక్కడ మేము చేసేది ఏముండదు. అలాంటి కేసెస్లో సెన్సేషన్స్ ఉండవు. అలాంటి కేసెస్లో మేము న్యూరో సర్జన్కే రికమెండ్ చేస్తాం అక్కడికి వెళ్ళమని చెప్పి.